మనం ధనవంతులు అవుతున్నామని మనం తెలుసుకున్నప్పుడు యూనివర్స్ అనేది ఏమైనా ఇండికేషన్స్ ఇస్తుందా? ఒక పాజిటివ్ ఆరా మనకు వచ్చేస్తుంటుంది. మనకు తెలియకుండానే కొత్త వ్యక్తులు మన జీవితంలోకి ఎంటర్ అవుతుంటారు. యూనివర్స్ సిగ్నల్స్ ఎలా పంపిస్తుంది అంటే ఒక బటర్ఫ్లైస్ మీరు చూడండి, మీరు అలా వెళ్తుంటే మీకు తెలియకుండా ఒక బటర్ఫ్లైస్ కనబడుతుంటాయి, బొమ్మలు కనబడుతుంటాయి, ఒక శారీ మీద బటర్ఫ్లై చూస్తుంటారు. మన చుట్టుపక్కల ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ విధంగానే తయారైపోతుంటారు. నెగిటివ్ పీపుల్ మధ్యలో ఉంటే వాళ్ళు అదే మాట్లాడతారు, విని మనం అలాగే నమ్ముతుంటాం. దయచేసి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండి స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో కనుక జాయిన్ అయినట్లయితే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది. సో మీకు మా క్లాసెస్ కరెంట్ అవుతే వాళ్ళు ఉన్న అన్ని మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ మనీ బ్లాక్స్ హీల్ చేసుకొని మనీని ఆకర్షించుకొని వారు ధనవంతులు అవ్వడం ఎలా ప్రాక్టికల్ గా ప్రూవెన్ మెథడ్స్ మా దగ్గర ఉంటాయి. చాలా మంది ఎక్కువ శాతం మేమంతా కూడా ధనవంతులం అవ్వాలి అని ప్రతి అందరూ అనుకుంటారు సార్. మరి మేం ధనవంతులం, మనం ధనవంతులు అవుతున్నామని మనం తెలుసుకున్నప్పుడు యూనివర్స్ అనేది ఏమైనా ఇండికేషన్స్ ఇస్తుందా? సంకేతాలను ఏమైనా పంపిస్తుందా? అరే ఈ వేలో పాజిటివ్ గా వెళ్ళరా, ఇలా నెగిటివ్ అవుతున్నాయి అలా ఏమైనా పాజిటివ్ నెగిటివ్ సంకేతాలని మనకు పంపిస్తుంది అంటారా సార్ యూనివర్స్? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవును మేడం సంధ్య గారు, అయితే మనం ధనవంతులు అవ్వడానికి ముందుగా యూనివర్స్ కొన్ని సంకేతాలు పంపిస్తుంటుంది. పంపిస్తుందా Yes. సార్? అందరికీ పంపిస్తుంది. గమనించగలగాలి అంటే ఎలా మనం ధనవంతులు అవుతున్నామని మనకి ఎలా తెలుస్తుందంటే ఒక పాజిటివ్ ఆరా మనకు వచ్చేస్తుంటుంది. మనకు తెలియకుండానే కొత్త వ్యక్తులు మన జీవితంలోకి ఎంటర్ అవుతుంటారు. ఆ వ్యక్తులు జీవితాన్ని చాలా ప్రభావితం చేసేస్తుంటారు. లేదా మనకు వెళ్తుంటే ఏదో ఒక పేపర్, న్యూస్ పేపర్ లోనో టీవీ ఛానల్లోనో మీరు గ్రోత్ అయ్యే విధంగా ఏదో ఒక సిగ్నల్స్ కనిపిస్తుంది. అంటే మీ ప్రొఫెషన్ కి ఆధారంగా లేదా ఒక ప్యాషన్ మీరు వేసే ఒక అవకాశం రూపంలో కూడా రావచ్చు. నెక్స్ట్ యూనివర్స్ సిగ్నల్స్ ఎలా పంపిస్తుంది అంటే ఒక బటర్ఫ్లైస్ మీరు చూడండి, మీరు అలా వెళ్తుంటే మీకు తెలియకుండా ఒక బటర్ఫ్లైస్ కనబడుతుంటాయి, బొమ్మలు కనబడుతుంటాయి, ఒక శారీ మీద బటర్ఫ్లై చూస్తుంటారు. సో బటర్ఫ్లై అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మీరు చూడండి గొంగలు ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది బటర్ఫ్లై లో. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారుతుంది మేడం. సో చూడండి కాలం అనేది మారుతున్న కొద్దీ గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక ఎలాగా మారిందో మీ జీవితంలో కూడా మీరు ధనవంతులు అవ్వబోతున్నారని సింబల్ గా యూనివర్స్ మీకు సింబల్ చూపిస్తుంటుంది. అంటే సీతాకోకచిలుకలు అదేనా సార్? ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ముందుగా అయితే సీతాకోకచిలుకలు. కొంతమందికి ఏంటంటే మనసు తెలియకుండానే ఒక ప్లేస్ కి వెళ్ళిన వ్యక్తి దగ్గరనో లేదా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాజిటివ్ ఆరాలో ఒక తెలియని ఒక ఆనందం వచ్చేస్తుంటుంది, ఒక తెలియని ఒక ప్రశాంతత వస్తుంది. మీరు చూడండి ఒక ఫంక్షన్ కి వెళ్ళారు, మామూలుగా ఎప్పుడైనా సరే ఫంక్షన్ కి వెళ్తే ఇరిటేట్ అవుతుంటారు, చికాగా అనిపిస్తుంటుంది, కానీ ఒక తెలియని ఒక ఆనందం ఏర్పడుతుంది. ఎంత మంది ప్లేస్ లో ఉన్నా ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక జాయ్ఫుల్ స్టేట్. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు డబ్బులు లేని వారికి, పేదరికం ఉన్న వారికి ఎక్కువగా నెగిటివే ఉంటుంది సార్. ఎందుకంటే వీడు చాతకాని వాడరా, వీడు ఏం చేయలేడు, వీడి దగ్గర డబ్బు లేదు, వాల్యూ ఇవ్వరు సార్ ప్రజెంట్ సొసైటీ. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సో నాకు దాన్ని కూడా పాజిటివ్ చూడాలంటాను. నేను ఏమంటానంటే ప్రతి దాన్ని పాజిటివ్ చూడమంటాను. నెగిటివ్ నేను ఎలా చెప్తానంటే ఒకవేళ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి వాళ్ళు ఇలా చూస్తున్నారు కదా, ఒక రోజు నేను డబ్బు సంపాదించి వారికి నేను చూపిస్తాను, నాకు ఇది ఒక పాజిటివ్నెస్. సో అంటే మనం చూసే విధానాన్ని బట్టి ప్రపంచం అనేది ఉంటుంది మేడం. మరి సపోజ్ మీరు కనుక గ్రీన్ కలర్ కనుక స్పెక్టికల్స్ మీరు వాడారు, ప్రపంచం గ్రీన్ కలర్ గా కనబడుతూ ఉంటుంది. సో ఒకటే మేడం, మనం ఎలా చూడాలి అంటే ప్రతి నెగిటివ్ విమర్శను కూడా ఒక పాజిటివ్ గానే స్వీకరించాలి మేడం. ఓకే, సో మీరు ఇందాక అన్నట్టుగా మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే మనం ఏ సింబల్స్ ఇస్తుంది లేదా ఏ సంకేతాలు పంపుతుంది యూనివర్స్ అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళారు మేడం, ఓకే, ఆడ వెళ్ళిన తర్వాత మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటారు. చూడండి అక్కడికి వెళ్ళగానే మీకు సపోర్ట్ చేస్తుంటారు ఆ వ్యక్తులు. అనుకోకుండా మీకు మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక మనీ మీరు ఒక పర్ మంత్ ఇప్పుడు ఒక 50,000, ₹1,00,000, 2 లక్షలు సంపాదిస్తుంటే సో ఒక 2 లక్షల నుంచి 3 లక్షలకు వచ్చే అవకాశం మీకు రావచ్చు. సో అలా రావచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా యూనివర్స్ అనేది మీకు కళలో డబ్బులు చూడండి, తెల్లవారుజామున వచ్చే కళలో నిజం అవుతాయి అంటారు. తెల్లవారు మీరు ధనవంతులైనట్టు కళలు కూడా రావచ్చు. సో మీకు ఒక ఆవు కనపడవచ్చు, మీరు వెళ్తున్నారు, ఇంటి ముందుకు వెళ్తుంటారు, ఒక ఆవు కనపడుతుంది. ఆవులో చూడండి మనకి చూసినట్టయితే ఆవులు ఏంటంటే సమస్త దేవతలు అందరూ ఉంటారంటారు. సో ఆవు మనల్ని బ్లెస్ చేయొచ్చు. అదే విధంగా మీకు ఎవరో ఒకరు అనుకోకుండా మనీ అనేది మీ అకౌంట్ లోకి వేయచ్చు. అసలు ఎందుకు వేస్తున్నారు ఏంటో కూడా మీకు అర్థమే కాదు, బట్ మీకు మనీ వచ్చేస్తుంటుంది, మీకు గిఫ్ట్స్ వస్తుంటాయి. ఎందుకు వస్తాయి తెలియదు ఆ గిఫ్ట్, ఎవరో ఒకరు వచ్చి మీకు గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అది ఈ గిఫ్ట్స్ రావడం ఏంటి, ఈ ఆవు కనపడడం ఏంటి, మీరు వెళ్తున్న కొద్ది అక్కడ గ్రీన్ సిగ్నల్, అప్పటిదాకా రెడ్ కలర్ సిగ్నల్ ఉంటుంది, మీరు రావడుతున్న గ్రీన్ కలర్ సిగ్నల్ వచ్చేస్తుంటది. సో అలా మీకు ఏంటంటే యూనివర్స్ మీకు సిగ్నల్స్ పంపిస్తుంది. మీరు ఫ్యూచర్ లో మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా. కొంతమందికి నెంబర్స్ కనపడతాయి, లైక్ 786, లైక్ 555, 111 యాంజల్స్ నెంబర్స్ కూడా కనపడుతుంటాయి వాళ్ళకి. ఆ నెంబర్స్ కనపడ్డప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటే ఐఎమ్ అలైన్ టు ది యూనివర్స్, యూనివర్స్ కు
అలైన్మెంట్ అయినా. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఎన్విరాన్మెంట్ కూడా వస్తుంది మేడం. మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటే ఆ విధంగానే జరుగుతాయి మేడం. అంతే మీరేమంటారు మేడం? నేనేమంటారంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటే పాజిటివ్ గా అంటే పాజిటివ్ పీపుల్ తో ఉండాలి అని అంటుంటారు పెద్దవాళ్ళు, ఎక్కువగా పాజిటివ్ అవుతుంది అని, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి అని అంటూ ఉంటారు. ఎస్. అయితే నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూ చూశానండి, ఒక విజయ్ దేవరకొండ గారిది, అదేవిధంగా చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు ఏమంటారంటే, ఎస్ అవునండి, మనం ఎలాంటి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే మనం ఆ విధంగానే అనుకుంటాం. ఇది బహుశా 1977 1920 ఆ టైంలో శివశంకర వరప్రసాద్ అంటే ఎవరికి తెలియని సమయం అది. సో అలాంటి సమయంలో అప్పుడు మద్రాస్, అప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా ఉన్నాయి షూటింగ్స్, అప్పుడు మద్రాస్ లో జరుగుతుండేటి. సో ఒకసారి ఏమైందంటే ఒక మిత్రుడితో కలిసేసి ఆ మిత్రుడు ఏమంటాడు, రే రారా మనం వెళ్ళి టీ తాగుదాం అనేసి టీ నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్ కి వెళ్ళిపోతారండి. ఓకే, పాండి బజార్ అనుకుంటా, నాకు తెలిసి పాండి బజార్. ఓకే, ఆ పాండి బజార్కి వెళ్తారు. అక్కడ అందరూ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఒక మాట మధ్యలో ఓకే, చాలా మంది ఈవినింగ్ టైంలో ఏంటి మేడం డిస్కషన్ చేస్తూ ఉంటారు. అరే నా లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్ ఇలా ఉంది, ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఒక రోజు ఆ మిత్రులతో కలిసేసి టీ తాగడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ టీ మధ్యలో ఏంటంటే కొంతమంది వాళ్ళతో కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది, మాట్లాడుతుంటారు. ఓకే, మాటల మధ్యలో అంటున్నాడు, ఏం బాబు ఏం చేస్తావు, దేనికోసం వచ్చానండి? సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చానండి అంటారు. ఓకే, సినిమాలో యాక్ట్ చేద్దాం, మరి ఏం చేద్దామను సినిమాలో యాక్ట్? ఏముంది, అవకాశం వస్తే ఒక హీరో ఛాన్స్ వస్తే హీరో కూడా నేను అవుతానంటారు. ఎవరు? మన శివశంకర వరప్రసాద్ గారు, అప్పుడు చిరంజీవి శివశంకర వరప్రసాద్ గారు. అరే వాడు అప్పుడు ఏమంటాడు, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి, తెల్లగా ఉన్న వ్యక్తిని తీసుకొస్తాడు, చూడు ముక్కు ఎంత స్ట్రైట్ గా ఉంది, ఫేస్ ఎంత గ్లోయింగ్ ఉంది, వీనికే సినిమాలో అవకాశం రావట్లేదు, ఇక నిన్ను తీసుకొచ్చి నిన్ను సినిమాలో యాక్టింగ్ చేసి నీకు సినిమా అవకాశాలు ఇచ్చి నువ్వు సినిమా అవుతావా, ఏం ఫేస్ నీది ఒకసారి చూసుకో అన్నారు. వెంటనే చిరంజీవి గారు చాలా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ తనను తాను అనుకుంటూ ఉంటాడు అన్నట్టు, ఏంటిదంటే అసలు ఏంటిది ఇది, నా లైఫ్ ఏంటి, అసలు నేను ఎక్కడ అనవసరంగా ఎందుకు అక్కడికి వెళ్ళాను, ఆ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ వెళ్ళి తన ఎనర్జీ ఎంతో సాధిద్దామని. చూడండి, ఎవరైనా సరే కెరీర్ స్టార్టింగ్ ఏముంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎస్పెషల్లీ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లో చాలా ఉత్సాహంగా ఉంటారు, ఏదో సాధించాలనుకుంటారు. బట్ సాధించే క్రమంలో ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ విన్నప్పుడు ఏమవుతుంది మేడం, పూర్తిగా డల్ అయిపోతారు. నేను సాధించలేనేమో, వారు అన్నది కరెక్టేనేమో అనేసి అలా అయిపోతూ ఉంటారు. అని నేను చెప్పడం కాకపోతే కూడా చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది మేడం ఇది? గ్రోయింగ్ స్టేజ్ లో సరిగ్గా మీరు అందరూ వినాలి. గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, పాండి బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా, ఎవరు, ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా ఓకే, ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే, అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. రే ఇట్లారా, వీడు ఎంత అందంగా ఉన్నాడు చూడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుద్ది వాడు లేదు, ఏ హీరో అయిపోతాడట. అరే బాబు ఎంత మేమంతా అదే పరిస్థితి రా, చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేనే వ్యక్తిత్వ వికాస్ పుస్తకాలు చదవలేదు. నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను. నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? వాళ్ళందరూ దిక్కుమాలి అదోలు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తాను అనుకుంటావా? మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళమన్నాడు రా అని. అవును స్వామి తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలు. ఆ క్షణం నుంచి, ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండి బజార్ వైపు నేను వెళ్ళలేదు. ఎస్, చిరంజీవి గారి మాటల్లోనే విన్నాం ఇప్పటి వరకు. ఎస్, నెగిటివ్ ఎనర్జీ ప్లేస్ అంతా కూడా ఉంది. సో నెగిటివ్ కి వెళ్లకుండా పాజిటివ్ వేలోనే వెళ్ళాలి, పాజిటివ్ గా థింక్ చేయాలి అంటారు. సో అలా పాజిటివ్ బూట్ స్టెప్ అయితే మనకి. ఎస్, సో మరి ఇక్కడ ధనవంతులు కావడానికి మీ దగ్గరికి రావాలంటే రకరకాల మనుషులు అయితే ఉంటారు సార్. ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే, ధనవంతులని కాదు సార్, కొందరు ఒక స్టేజ్ కి వెళ్ళాలి, కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని అంబిషన్స్ ఉంటాయి. సో ఎలా రీచ్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరు మీ దగ్గరికి రావచ్చు అంటారు? ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే పాజిటివ్ తన చిరంజీవి గారు ఎలాంటి మెసేజ్ ఇచ్చారంటే, మన చుట్టుపక్కల ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ విధంగానే తయారైపోతుంటాం. నెగిటివ్ పీపుల్ మధ్యలో ఉంటే వాళ్ళు అదే మాట్లాడతారు, విని మనం అలాగే నమ్ముతుంటాం. దయచేసి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండి, విశ్వ విజయ అకాడమీలో ఒక కమ్యూనిటీ ఉంది మేడం,
స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో కనుక జాయిన్ అయినట్లయితే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది. ఈ మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలన్నా లేదా మేము చెప్పబోయే క్లాసెస్ ద్వారా అటెండ్ అవ్వాలనుకున్నా కూడా గూగుల్ ఫామ్ అనేది ఉంది మేడం, కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు మా క్లాసెస్ అటెండ్ అవుతే వాళ్ళు ఉన్న అన్ని మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ మనీ బ్లాక్స్ హీల్ చేసుకొని మనీని ఆకర్షించుకొని వారు ధనవంతులు అవ్వడం ఎలా ప్రాక్టికల్ గా ప్రూవెన్ మెథడ్స్ మా దగ్గర ఉంటాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎన్నో 154 బ్యాచెస్ మేము రన్ చేసాం, 940 రోజుల నుంచి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం, కొన్ని వందల వేల మందికి ఇప్పటిదాకా మేము ట్రైనింగ్ ఇచ్చాం. సో రియల్ స్ట్రాటజిక్ సైంటిఫిక్ ప్రూవెన్ మెథడ్స్ ఉంటాయి. ఎంత మంది దాకా సక్సెస్ సో చూసారు? మోర్ దెన్ 95% మేడం. ఓ మై గాడ్. నా సక్సెస్ రేట్ ఏంటంటే 100కు 100% రావాలని నేను అనుకుంటాను మేడం. ఆ 5% కూడా ఎలా 100కు 100% చేయాలని ఇప్పటికీ నేను రీసెర్చ్ చేస్తాను. సో అక్కడ వాళ్ళు ఏం మిస్టేక్స్ చేసుంటారు సార్? నమ్మలేదా, లేకపోతే మీరు చెప్పిన వేస్ ఫాలో అవ్వలేదా? వాళ్ళు రెగ్యులర్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోవడం, చెప్పిన టాస్క్ చేయకపోవడం ఉన్నాయి. సో వారు కనుక అది చేయగలిగితే డెఫినెట్ 100కు 100% రిజల్ట్స్ వస్తాయి మేడం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మాలో కానీ మనలో కానీ లోకమంతా కూడా చాలా మంది ధనవంతులు అవ్వాలి అనుకుంటారు. దానికి మొదటి స్టెప్ మాత్రం పాజిటివ్ గా ఉండడమే, పాజిటివ్ ఎన్విరాన్మెంటే సార్. దాని గురించి క్లూ ఇస్తూ మీ యొక్క ఆర్గనైజేషన్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.